నాన్నగారు ఏమో కంప్లీట్ గా ఒక ప్రొఫెషనల్ సింగర్. సింగర్ వాళ్ళ అబ్బాయి సింగరే అవుతారు, యాక్టర్ వాళ్ళ అబ్బాయి యాక్టరే అవుతారు అంటారు. మరి మీరేంటి సడన్ గా అక్కి వెళ్ళకుండా ఇటువైపు వచ్చారు? ఆ, అసలు ఫాదర్ సింగర్ యాక్టర్ దేనికి నన్ను ఎంకరేజ్ చేయలేదు. ఓన్లీ చదువుకో, చదువుకున్న తర్వాత ఒక జాబ్ చేసుకో ఆ టైప్లో ఆలోచించేవారు ఫాదర్. బట్ నాకు ఐ గాట్ ఇంట్రెస్టెడ్. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అని ఒక సినిమా ఉంది, అవునవును, రామారావు గారు. అవును. ఇది రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నేను కూడా వెళ్ళాను అనమాట. ఓకే. వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారిని చూశాను డైరెక్ట్గా. సో ఆయన రావడం, ఇది ఆ అట్మాస్ఫియర్, ఆయన వచ్చిన తర్వాత స్టూడియో అట్మాస్ఫియర్ ఎలా చేంజ్ అయింది, ఆయన ద వే హీ స్పోక్ అంతా చూసి అప్పుడు అనుకున్నా ఐ ఆల్సో షుడ్ బికమ్ అన్ యాక్టర్ అని. సో అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది. తర్వాత ఒకసారి రజనీకాంత్ గారిని మీట్ అవ్వాల్సి వచ్చింది, ఏదో ఫ్యామిలీ ఫంక్షన్కి కార్డు ఇవ్వడానికి. ఓకే. సో అప్పుడు ఆయన నన్ను చూసి, రామకృష్ణ ఈ అబ్బాయి చైల్డ్ ఆర్టిస్టా అని అడిగాడు. అదే లేదండి చదువుకుంటున్నాడు. అప్పుడు ఎక్కడో స్క్రీన్ మీద చూసినట్టు అనిపిస్తుంది. సర్లే అన్నాడు. అప్పుడు నాకు దయ్యం పట్టేసింది. ఓకే. రజనీకాంతే అన్నాడు, నువ్వు ఎందుకు నన్ను ఆపుతున్నావు, నన్ను పైకి రానివ్వట్లేదు, తొక్కేస్తున్నావు. చెన్నైలో టార్చర్ పెట్టడం మొదలు పెట్టారు.